మడకశిర బ్రాంచ్ కి సంబంధించి 790 కోట్ల రూపాయల వైండింగ్ పనుల నిమిత్తం ఇక్కడ విచ్చేసినటువంటి సందర్భంలో మన అన్న నందమూరి తారక రామారావు గారి తనయులు నందమూరి బాలకృష్ణ గారి యొక్క నియోజకవర్గం హిందూపురం చాలా సంతోషం. రాయలసీమను ఒక రతనాల సీమగా మార్చాలనేటువంటి ఆలోచనతోటి ఈ రోజనే కాదు, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఒక తెలుగు గంగ, ఒక హంద్రీనివా, ఒక గాలేరు నగరి, ఏ ప్రాజెక్టు చూసినా, ఏ రిజర్వాయర్ చూసినా ఆ రోజు ఎన్టీ రామారావు గారు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తు వస్తారు. అటువంటి రాయలసీమ రతనాల సీమగా మార్చాలనేటువంటి ఆలోచనలో భాగంగానే అత్యంత వెనకబడినటువంటి మడకశిర బ్రాంచ్ మీద ఉన్నటువంటి హిందూపురం, పెనుగొండ, మడకశిర నియోజకవర్గాలకి ఈ రోజు ఈ మడకశిర బ్రాంచ్ 790 కోట్ల రూపాయలతోటి చేసేటువంటి పనులన్నీ కూడా ఈ యొక్క 3 నియోజకవర్గ ప్రజలకి కూడా ఒక వర ప్రసాదాలుగా ఉండేటువంటి పరిస్థితి. ఈ 790 కోట్ల రూపాయలు మడకశిర బ్రాంచ్ కి తీసుకురావడంలో అది బాలకృష్ణ గారి యొక్క ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి కృషికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాయలసీమను రతనాల సీమగా మార్చాలని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పర్టికులర్ గా హంద్రీనివా అంటే రాయలసీమకు ఒక జీవనాడి. గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పరిపాలనలో ఒక్క రూపాయి పనిచేయాల. ఈ యొక్క హంద్రీనివా మీద వాడినటువంటి మోటార్లకి కరెంటు బిల్లులు కూడా ఎగ్గొట్టినటువంటి పరిస్థితి గత గొడ్డల పార్టీది. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అదే హంద్రీనివాకు 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేనటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే 3,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 728వ కిలోమీటర్ వరకు కూడా కృష్ణా జలాలను చంద్రబాబు నాయుడు గారు కుప్పం వరకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఈ రోజు మడకశిర బ్రాంచ్ నుంచి 173వ కిలోమీటర్ వరకు కూడా ఈ నీళ్లు తీసుకెళ్తున్నామని అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రాయలసీమను రతనాల సీమగా మార్చేటువంటి ప్రక్రియకు ఇదే ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఆ రోజు 14-19 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ యొక్క రాయలసీమకు 12,000 రూపాయలు ఖర్చు పెట్టాం. 19-24 గొడ్డల పార్టీ అధికారంలో ఉంది. రాయలసీమకు పెట్టింది ఎంత అంటే 2,000 కోట్ల రూపాయలు. ఎంత అన్యాయమో చూడండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 2 ఏళ్లలోనే మేము 25,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ఖర్చు పెడితే అందులో 12,900 కోట్ల రూపాయలు ఒక్క రాయలసీమకు ఖర్చు పెట్టాం. అంటే 51% 2 ఏళ్ల బడ్జెట్ లో రాయలసీమకు ఈ కూటమి ప్రభుత్వం పెట్టింది అని అంటే ఏ రకంగా న్యాయం చేస్తుందో ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ